వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు శైలజ. ఈరోజు పోచారంలో చాలా తక్కువ బడ్జెట్ లో అపార్ట్మెంట్ లో ఫ్లాట్ తీసుకొచ్చాను. ఎక్కువ ఎసెప్టీ తో చాలా తక్కువ ప్రైస్ లో ఉందండి. ఓన్లీ 4000 ఫర్ ఎసెప్టీ అండి. చాలా తక్కువ ప్రైస్. ఎందుకంటే ఇక్కడ చుట్టూ సరంలో ఉన్న ప్రాజెక్టుల కంటే కూడా చాలా తక్కువ ప్రైస్ అండి. ఎందుకు చాలా తక్కువ ప్రైస్ లో ఇస్తున్నారని మీకు డౌట్ రావచ్చు. వీరికైతే ఇంకా చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. ఇందులో అయితే ఓన్లీ 4 ఫ్లాట్స్ మాత్రమే ఉన్నాయి. ఇవి తీసేయాలనే ఉద్దేశంతో చాలా తక్కువ ప్రైస్ లో ఇస్తున్నారు. అన్ని సేల్ అయిపోయినాయి. ఆల్రెడీ లివింగ్ కూడా ఉంటున్నారు. 2 యూనిట్స్ వచ్చేసి 1503 అండి. 3 BHK ఉంటాయి. మిగతా 2 యూనిట్స్ 1467 ఎసెప్టీ లో వెస్ట్ ఫేసింగ్ లో ఉన్నాయి. ఇవి కూడా 3 BHK ఉంటాయి. ఓన్లీ 4 ఫ్లాట్స్ ఉన్నాయండి. ఇది టోటల్ 5 ఫ్లోర్స్ ఉంటుంది. ఈచ్ ఫ్లోర్ కి 4 ఫ్లాట్స్ చొప్పున టోటల్ 20 ఫ్లాట్స్ ఉన్నాయండి. ఇది కార్నర్ అపార్ట్మెంట్ అండి. వెంటిలేషన్ పరంగా అయితే చాలా బాగుంది. ఇప్పుడు ఎలా ఉందో ఫ్యూచర్ లో కూడా సేమ్ అలానే ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ చుట్టూ సరంలో ఏమేమి డెవలప్మెంట్స్ ఒకసారి చూద్దాం. మనకి వరంగల్ హైవే అయితే జస్ట్ ½ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉందండి. ఇక్కడ చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజెస్ ఉన్నాయి. అలాగే చాలా హాస్పిటల్స్, సూపర్ మార్కెట్స్ ఉన్నాయి. నా బ్యాక్ సైడ్ అనిపిస్తుంది ఇదంతా కూడా సింగపూర్ టౌన్షిప్ అండి. అలాగే మనకి పోచారం ఇంపోసిస్ క్యాంపస్ చూడండి చాలా దగ్గరలో ఉంది. కాకపోతే మీకు కెమెరాలో కనిపించకపోవచ్చు ఎందుకంటే చాలా క్లౌడీగా ఉంది. అలాగే మనకి ఉప్పల్ మెట్రో స్టేషన్ కి అయితే ఓన్లీ 8 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. 8 కిలోమీటర్స్ అంటే లాంగ్ అనుకోకండి. ఎందుకంటే మనకి నారపల్లి దాకా ఫ్లవర్ అవుతుంది. ఫ్లైఓవర్ కంప్లీట్ అయితే మాత్రం ఓన్లీ మనం 5-10 మినిట్స్ లో ఉప్పల్ మెట్రో స్టేషన్ చేరుకోవచ్చు. అలాగే మనకి చెర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా సేమ్ 8 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. అన్నిటి కూడా చాలా కన్వీనియంట్ ఉంది. ముఖ్యంగా పోచారంలో వేసే వాళ్ళకైతే చాలా బాగుంటుంది. అలాగే వరంగల్ హైవే కూడా చాలా దగ్గరలో ఉందండి. ఓన్లీ 500 మీటర్ డిస్టెన్స్ లో ఉంది. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా ఫ్లాట్ చూసేద్దాం. ఫ్లాట్ అయితే చాలా స్పేసెస్ గా చాలా బాగుంది. మీకు లోపలికి వెళ్ళి ఫ్లాట్ చూపిస్తాను. దానికంటే ముందు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేసినా చాలా మందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియాలో మేము ప్రమోషన్ చేస్తామో నా నెంబర్ స్క్రీన్ పైన కాల్ చేయండి. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా ఫ్లాట్ చూసేద్దాం. మనకి 2 సైడ్స్ రోడ్స్ కదా, అందుకే 2 గేట్స్ ఇచ్చారండి. ఒకటి ఎంట్రీ, ఒకటి ఎగ్జిట్. ఇదంతా పార్కింగ్ ప్లేస్. మనకి సెల్లార్ లో గ్రౌండ్ లో మొత్తం పార్కింగ్ ఇచ్చారండి. మనకి అపార్ట్మెంట్ చుట్టూ కూడా HMD నాన్స్ ప్రకారం సెట్ బ్యాక్లు తీసుకున్నారు. గ్రీనరీ అయితే చాలా బాగా చేశారు. మనకి అపార్ట్మెంట్ చుట్టూ కూడా సేమ్ ఇలానే ఉంటుంది. చూడండి మనకి 24 hours సెక్యూరిటీ ఉంటారు. ఇక్కడ స్టేర్ కేస్ వచ్చాయి. ఇక్కడ లిఫ్ట్ వచ్చిందండి. ఒక్క ఫ్లోర్ కి మనకి 4 ఫ్లాట్స్ ఉన్నాయి. 2 ఈస్ట్ ఫేసింగ్, 2 వెస్ట్ ఫేసింగ్. ఇక్కడ చూడండి చాలా ఓపెన్ ప్లేస్ ఇచ్చారు. గ్రీనరీ అయితే చాలా బాగుంది. ఇక్కడ మనకి చిన్న పార్క్ లాగా చేశారండి. ఇందులో మీకు ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ చూపిస్తాను. 3 BHK వచ్చింది. కారిడార్ వచ్చేసి మనకి 7 feet ఇచ్చారు. కంప్లీట్ గా గ్రానైట్ ఇచ్చారండి. ఇందులో మీకు ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ చూపిస్తానండి. ఇందులో అన్ని ఫ్లాట్స్ సేల్ అయిపోయినాయి. లివింగ్ ఉంటున్నారు. ఇందులో ఓన్లీ 4 ఫ్లాట్స్ మాత్రమే ఉన్నాయి. అందులో ఒకటి చూపిస్తాను. ఒకసారి మెయిన్ డోర్ చూడండి చాలా స్టాండర్డ్ గా ఉంది. లోపలికి వెళ్ళి ఫ్లాట్ చూద్దాం రండి. ఇది వచ్చేసి 1503 ఎసెప్టీ ఈస్ట్ ఫేసింగ్ లో ఉందండి. ఇదంతా హాల్ చూడండి చాలా స్పేసెస్ వచ్చింది. ఇక్కడ టీవీ పాయింట్ ఇచ్చారు. మన టీవీ దగ్గర 24 చేసిన మాత్రం ఇంకా చాలా బాగుంటుంది. ఇక్కడ విండో వచ్చిందండి. అన్ని విండోస్ కూడా UPVC విండోస్ ఇచ్చారు. దాంతో పాటు నెట్ వచ్చింది. సేఫ్టీ గ్రిల్స్ ఇచ్చారు. ఇక్కడ డైనింగ్ ప్లేస్ సపరేట్ ఉంది, చూపిస్తాను రండి. ఇదంతా డైనింగ్ ప్లేస్ చాలా స్పేసెస్ వచ్చింది. ఇది ఓపెన్ కిచెన్. చూడండి కిచెన్ కూడా చాలా స్పేసెస్ ఉంది. ప్లాట్ఫామ్ వచ్చేసి మనకి L షేప్ లో ఉందండి. ఇందులో అయితే 4-5 మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. చాలా స్పేసెస్ ఉంది. ఇక్కడ వాష్ ఏరియా. ఇది వచ్చేసి వాష్ ఏరియా అండి. ఇక్కడ మనకి వాషింగ్ మిషన్ పాయింట్ ఇచ్చే ట్యాప్ వచ్చిందండి. వాష్ ఏరియా అయితే చాలా స్పేసెస్ ఉంది. ఇక్కడ మనకి డక్ ఏరియా ఇచ్చారు. వెంటిలేషన్ పరంగా అయితే చాలా బాగుంది. ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉంది. ఫస్ట్ బెడ్రూమ్ చూద్దాం రండి. ఇది టోటల్ 3 BHK గా ఒక బెడ్రూమ్ చూపిస్తాను. చూడండి బెడ్రూమ్ అయితే చాలా స్పేసెస్ ఉంది. ఇందులో విండో వచ్చిందండి. వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంది. ఇక్కడ కామన్ వాష్రూమ్ ఉంది. ఫస్ట్ కామన్ వాష్రూమ్ చూపిస్తానండి. ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్. ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్ చూద్దాం.
ఇక్కడ వాష్ బేసిన్ ఇచ్చారు. ఇది సెకండ్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ అండి. చూడండి బెడ్రూమ్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది. ఇందులో అయితే మనకి కింగ్ సైజ్ బెడ్ వచ్చా కూడా చాలా స్పేస్ ఉంటుందండి. మనకి మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్ వాష్రూమ్. చూడండి వాష్రూమ్ అయితే చాలా స్పేసెస్ ఉంది. ఇందులో వాష్ బేసిన్ వచ్చింది, ట్యాప్స్ కూడా చాలా బ్రాండెడ్ ఇచ్చారు. ఇప్పుడు థర్డ్ బెడ్రూమ్ చూద్దాం రండి. దీనికి ఆపోజిట్ లో థర్డ్ బెడ్రూమ్. చూడండి అన్ని బెడ్రూమ్స్ కూడా చాలా స్పేసెస్ వచ్చాయి. అన్ని రూమ్లలో కూడా మనకి కింగ్ సైజ్ బెడ్ వచ్చాక చాలా స్పేస్ ఉంటుంది. ఈ బెడ్రూమ్ లో కూడా అటాచ్ వాష్రూమ్, 2 అటాచ్ వాష్రూమ్, 1 కామన్ వాష్రూమ్ అండి. టోటల్ 3 వాష్రూమ్స్ వచ్చాయి. ఇది బాల్కనీ. మనకి ఈ బెడ్రూమ్ నుంచి బాల్కనీ ఇచ్చారు. స్లైడింగ్ డోర్ వచ్చిందండి. చుట్టూ అయితే చాలా అపార్ట్మెంట్స్ ఉన్నాయండి. ఒకసారి మీకు పైకి వెళ్ళి చుట్టూ సరౌండింగ్ చూపిస్తాను. మనకి ఇంపోసిస్ క్యాంపస్ అయితే చాలా దగ్గరలో ఉంటుంది. అలాగే సింగపూర్ టౌన్షిప్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది, చూపిస్తాను. ఇప్పుడైతే ఫ్లాట్ మొత్తం చూసాను కదా, చాలా స్పేసెస్ వచ్చింది. అలాగే ప్రైస్ అయితే చాలా తక్కువ ప్రైస్ లో ఉంది. ప్రైస్ డీటెయిల్స్ అవన్నీ చెప్తాను. ఇప్పుడు మీకు ముందుగా సింగపూర్ టౌన్షిప్ చూపిస్తాను. దాని వెనకాల మనకి ఇంపోసిస్ క్యాంపస్ ఉంటుందండి. ఒకసారి చుట్టూ చూడండి, అన్ని అపార్ట్మెంట్సే ఉన్నాయి. ఇదంతా సింగపూర్ టౌన్షిప్ అండి. అది వచ్చేసి మనకి ఇంపోసిస్ క్యాంపస్ చూడండి చాలా దగ్గరలో ఉంది. మనకి వరంగల్ హైవే అయితే ఓన్లీ 500 మీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్ అండి, కన్స్ట్రక్షన్ లో ఉంది. ఇది వచ్చేసి మారం కంపెనీ అండి, చాలా ఫేమస్ కంపెనీ, మీకు అందరూ తెలిసే ఉంటది. ఒకసారి హైవే చూడండి చాలా దగ్గరలో ఉంది. హైవేకి అయితే జస్ట్ మనకి 500 మీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చుట్టూ సరంగా ఏమేమి డెవలప్మెంట్స్ చూపించాను, చూసారు కదా. చాలా వరకు కూడా మనకి గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్, విల్లా ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయండి. చాలా డెవలప్ అయింది, ఎందుకంటే మనకి ఇంపోసిస్ క్యాంపస్ చాలా దగ్గరలో ఉంది. 4,000 ఫర్ ఎసెప్టీ లాగా చూసుకుంటే 60 lakhs అవుతుందండి. ఇందులోనే మనకి ఇంక్లూడింగ్ ఎంఎన్టీస్ ఉంటాయి. అలాగే మనకి జిఎస్టీ కూడా లేదండి. ఎంఎన్టీస్ వచ్చేసి చాలా స్పేసెస్ కార్ పార్కింగ్ వస్తుంది. అలాగే 6 members కెపాసిటీ లిఫ్ట్ ఇచ్చారండి. అలాగే 24 hours సీసీ కెమెరా సర్వేలెన్స్ ఉంటుంది, 24 hours సెక్యూరిటీ ఉంటారు. అలాగే 24 hours పవర్ బ్యాకప్ ఉంటుందండి. అలాగే గ్రీనరీ కోసం అయితే చాలా బాగా చేశారు. ఇది హెచ్ఎండి నాన్స్ ప్రకారం కన్స్ట్రక్షన్ చేశారండి. ఇవన్నీ ఎంఎన్టీస్ అండి, వీటికి మాత్రం ఎక్స్ట్రా చార్జెస్ లేవు, ఇంక్లూడింగ్ ప్రైస్ లో ఉంటాయి. మీరు ఇక్కడ ఏరియా చూసే వాళ్ళతో ఖచ్చితంగా విజిట్ చేయండి. మీకు స్క్రీన్ పైన డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తాను, వాళ్ళకి కాల్ చేస్తే మీకు ఎనీ టైం రిప్లై ఇస్తారు. అలాగే ఇక్కడ లొకేషన్ పిన్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరు డైరెక్ట్ సైట్ రావచ్చు. వచ్చే ముందు మాత్రం ఖచ్చితంగా కాల్ చేసి రండి. అలాగే మన ఛానల్ ని ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. బాయ్.